సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న బస్సు యాత్రను అసలు ఎలా చూడొచ్చు అంటారు? అది దాదాపు 1059 కిలోమీటర్లు తిరిగాడు. దాదాపు 10 భారీ బహిరంగ సభలు పెట్టారు. సూపర్ సక్సెస్ అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? సిద్ధం సభలకి ఇవాళ రాష్ట్రం మొత్తంగా ఎక్కడ సిద్ధం సభలు జరిగినా ఆ సిద్ధం సభలకి డోక్రా వాళ్ళని, అంగన్వాడీ వాళ్ళని, మహిళల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టి బస్సులు పెట్టి వాళ్ళకి మీకు అవి చేస్తాం ఈ చేస్తామని చెప్పి బస్సులు ఎక్కిస్తున్నారు. ఎవరన్నా ఇబ్బంది అయ్యి ఎండలకి మేము రాలేమంటే కనుక మీ పెన్షన్ తీసేస్తామో, మీకు వచ్చే పథకాలు తీసేస్తామో, మీకున్న ఇంట్లో ఏమైతే గవర్నమెంట్ నుంచి వస్తున్నాయో అవన్నీ ఆపేస్తామని చెప్పని బెదిరిస్తూ ఉన్నారు. ఇవాళ పల్నాడు జిల్లాలో సిద్ధం సభ జరుగుతూ ఉంది. ఆ సిద్ధం సభకి పల్నాడు పార్లమెంటు, నర్సాపేట పార్లమెంటు మొత్తంగా ఇవాళ బస్సులు వెళ్ళినాయి. మహిళలందరూ ఫోన్లు చేసి అడుగుతున్నారు, ఏంటమ్మా మేము రాలేము, మాకు ఇబ్బంది అంటే కూడా బస్సులు ఎక్కాల్సిందే, లేకపోతే మీ పథకాలు తీసేసి అయ్యని చాలా రకాలుగా బెదిరిస్తూ ఉన్నారు. మేము వెళ్ళలేము అంటే కూడా మాకేంది కర్మ అని చెప్పనని అందరూ మహిళలు ఫోన్లు చేసి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. మమ్మల్ని కూడా అడుగుతున్నారు డోక్రా మహిళలు కూడా, మేము వెళ్ళలేమంటే ఇలా ఇబ్బంది పెడుతున్నారని. కానీ ఇవాళ సిద్ధం సభలకి ఎవరు పోవడానికి సిద్ధంగా లేరు, ఎవరు ఆయన మీటింగ్ వినడానికి సిద్ధంగా లేరు. 2019లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 18-19లో నువ్వేం చెప్పావు? మద్యపాన నిషేధం చేస్తేనే 24 ఎన్నికల్లో నేను ఓట్లకు వస్తాను అని చెప్పావు. మద్యపాన నిషేధం చేసావా? చేయలా. ఇవాళ ఎందుకు వస్తున్నావు నువ్వు ఓట్లకి? ఏ ముఖం పెట్టుకొని ఓట్లు మహిళలే అడుగుతున్నావు నువ్వు? అలాగే సిపిఎస్ రద్దన్నావు, ఉద్యోగస్తులను మోసం చేసావు. ఇవాళ మళ్ళీ ఏ మొహం పెట్టుకొని నువ్వు ఓట్లకు వస్తున్నావు? దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అమరావతి రాజధాని ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేయలేకపోయారు, మేము కంప్లీట్ చేస్తామన్నావు. కోతవేడు దూరంలో అమరావతికి నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాను, ఆయనకి సొంత ఇల్లు కూడా లేదు, నేను ఇక్కడే ఉండి అమరావతి పూర్తి చేస్తానన్నావు. అమరావతి పూర్తి చేయలేదు నువ్వు. ఇలా ఎందుకు వస్తున్నావు ఓట్లు అడగడానికి? యువతకి నిరుద్యోగ యువతకి 1,00,000 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అన్నావు. ఇలా జాబ్ క్యాలెండర్ ఇచ్చావా? 1,00,000 ఉద్యోగాలు ఇచ్చావా నువ్వు? ఇవ్వలేదు. నువ్వు ఎందుకు వస్తున్నావు? అంగన్వాడీ టీచర్లకి నేను తెలంగాణ కన్నా కూడా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పావు. 13,500 తెలంగాణలో జీతాలు అంగన్వాడీలకి, 1000 ఎక్కువ ఇస్తానన్నావు. 14,500 ఇవ్వాలి. నువ్వు ఇస్తున్నది 1000 రూపాయలు పెంచావు. తెలుగుదేశంలో ఉండగా, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా 10,500 వచ్చింది. నువ్వు ముష్టి 1000 రూపాయలు పెంచావు, 11,500 ఇవాళ. నువ్వు జీతాలు 14,500 ఇస్తానన్నాడివి. వాళ్ళు దానికోసం నిరసన దీక్షలు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. ఇవాళ నువ్వు ఎందుకు ఓట్లకు వస్తున్నావు? ఆశా వర్కర్లను మోసం చేశావు. డోక్రా యానిమేటర్లకు 10,000 అన్నావు, యానిమేటర్లను మోసం చేశావు. యానిమేటర్లకి వాళ్ళ జీతాలు లేవు 3 నెలల నుంచి. వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తీసేసి నీ మాట వినేవాళ్ళని పెట్టుకున్నావు. నువ్వు జనం తోలమంటే తోలే వాళ్ళని పెట్టుకున్నావు. ఇవాళ నువ్వు 2024లో ఓట్లు అడగడానికి వచ్చే హక్కు నీకుందా? నైతిక హక్కు కోల్పోయినా నువ్వు ఇవాళ ఎందుకు వస్తున్నావు ఓట్లు అడగడానికి? నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది జగన్. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా ప్రతి సభలో చాలా గొప్పగా చెప్తుంది ఏంటంటే కనుక మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ మీ ఇంటికి మంచి చేశాడంటేనే మీరు వెళ్ళి ఓటేయండి. మీరు ఇంటికి వెళ్ళి మీ బిడ్డను అడగండి, మీ బిడ్డకి అమ్మఒడి పడిందా లేదా అని అడగండి, మీ బిడ్డకి స్కూల్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని అడుగుతున్నారు కదా. అసలు ఈ బిడ్డ ఎలా ఉంటాడంటాడు? అసలు ఈ బిడ్డ ప్రతిపక్షంలో ఉండి విజయమ్మని పార్టీ అధ్యక్షురాలుగా బైబిల్ పట్టించి నా బిడ్డకు ఒక అవకాశం ఏంటి అని ఆమె అడిగింది. జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డ, ఇదే డైలాగు, మీ బిడ్డ మీ ఇంటికి ఏదన్నా మంచి చేస్తే, మీ ఇంటికి ఏదన్నా పథకాలు వస్తే మీ బిడ్డ మంచి చేశాడనుకుంటే ఓట్లేయండి అని అడుగుతున్నాడు. నువ్వేం మంచి చేసావో చెప్పాలా? మా బిడ్డగా నువ్వేం మంచి చేసావో నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ చంద్రన్న బీమా ప్రతి ఇంట్లో చనిపోగానే 2 లక్షల రూపాయలు, మామూలుగా చనిపోతే కూడా, యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షల రూపాయలు. వాళ్ళకి 15 రోజుల్లోగా దశ కార్యక్రమం జరిగేటప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఉండగా బీమా మిత్రుల ద్వారా అందరూ చేయడం జరిగింది. నువ్వు అది తీసేసావు. ఇవాళ పేద కుటుంబంలో చనిపోతే చుట్టాలు పక్కాలు ఫ్రెండ్స్ చందాలు వేసుకొని దినం చేస్తున్నారు, చందాలు వేసుకొని కర్మ చేస్తున్నారు. పేదవాడికి వచ్చేదంతా కూడా నువ్వు ఆపేసావు. అమ్మఒడి అని చెప్పి నేను 15,000 ఇస్తాను, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇప్పిస్తానని చెప్పి నీ పెళ్ళాం భారత చేత కూడా చెప్పించావు. కానీ ఇవాళ ఒక్కళ్ళకి ఇస్తున్నావు.
ఆ ఒక్కళ్ళకి కూడా 13,000 ఇచ్చి 2,000 రూపాయలు మీరు లంచాలు తీసుకుంటున్నారు. ఆ ఒక్కళ్ళకి కూడా నువ్వు మన బటన్ నొక్కుడికి ఇంతవరకు ఆ ఒక్కళ్ళకి కూడా వాళ్ళ ఇలా చదువుకునే పిల్లల్ని రోడ్డును పడేసావు. ఇలా అందరినీ తాగుబోతులను చేసి జే బ్రాండ్లు తెచ్చి ఆ బ్రాండ్లు తెచ్చి ఈ బ్రాండ్లు తెచ్చి నీ ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకొని విపరీతమైన వేల కోట్ల రూపాయలు నువ్వు డబ్బులు కాజేసి ఆడవాళ్ళ మెళ్ళల్లో పుస్తలు తెంపేసినటువంటి పరిస్థితి ఇవాళ నువ్వు చేసిన పేదవాడి కుటుంబానికి నువ్వు న్యాయం చేయటం కాదు బాబు. జగన్ బాబు, నువ్వు పేదవాళ్ళని అందరినీ కూడా రోడ్డును పడేశావు. ప్రతి పేదవాడికి ఇవాళ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ లేదు, ఇవాళ వైద్యం లేదు, సరైన డాక్టర్లు లేరు, పిల్లలకి చదువులు కట్టుకోవడానికి ఫీజులు స్కాలర్షిప్లు లేవు, అమ్మ ఒడి లేదు, ఇవాళ చనిపోతే చంద్రన్న బీమా లేదు, రోడ్డు మీద 5 రూపాయలు ఇచ్చి రిక్షా వాళ్ళతో సహా 5 రూపాయలు ఇచ్చి భోజనం చేసే భోజనం అన్నా క్యాంటీన్ లేకుండా చేసావు. పేదవాడి నోటి దగ్గర కూడు లాక్కున్నావు నువ్వు. ఇవాళ రేషన్ షాపుల ద్వారా పప్పు ఉప్పు బియ్యం అన్నీ ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ నువ్వు ఏమీ లేకుండా ఒట్టి మొద్దు బియ్యం ఇచ్చి ఊరుకుంటున్నావు. కనీసం దానిలో పప్పు ఉప్పు కానీ ఏమీ లేవు. ఇవాళ అన్నీ తీసేసావు. ఇవాళ నువ్వు పేదవాడికి ఏం మేలు చేస్తున్నావు? చేసే మేలేంటో ఒక్కటైనా ఉందా అంటే వెతికి పట్టుకున్నా నువ్వు చేసిన కీడు తప్ప, నువ్వు చేసిన అన్యాయం తప్ప మేలు ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి నువ్వు చేయలేదు. మహిళలకు చేయలేదు, యువతకు చేయలేదు, నిరుద్యోగులకు చేయలేదు. నువ్వు రైతులకు ముఖ్యంగా ఎంత నష్టపెట్టావంటే ఇవాళ మొన్నటి దాకా సాగునీరు లేదు. తుఫాన్ వచ్చి పూడిక తీతలు లేక పక్కనున్న డ్రైనేజీలను పూడిపోయి పొలాలన్నీ నిండిపోతే రైతులు పట్టుకొని ఆ రైతు కంకులు పట్టుకొని వరి కంకులు పట్టుకొని ఆ కుళ్ళిపోయిన పొగాకు మిర్చి పట్టుకొని అలో రామచంద్రాన్ని ఏడిస్తే ఇంతవరకు వాళ్ళకి నష్టపరిహారం లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా వ్యవసాయ డిపార్ట్మెంట్ ఏమైతే ఉందో ఉరుకులు పరుగులు ఎత్తిచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. ఏ మండలంలో ఎంత నష్టం జరిగింది, ఏ నియోజకవర్గంలో ఎంత నష్టం జరిగింది, ఏ పంటకి ఎంత నష్టం జరిగింది అని చెప్పని మళ్ళీ వాళ్ళకి నెల తిరక్క ముందే ఆ నష్టపరిహారంతో పాటు సబ్సిడీ మీద మళ్ళీ 2వ పైరు వేసుకోవడానికి ఇత్తనాలు పంపించేవాడు. అన్ని రకాల చిరుధాన్యాలు మొత్తం కూడా పైర్లకు పంపించినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో ఇవాళ నువ్వేం చేసావు? రైతులకి రుణమాఫీ అన్నావు, రుణమాఫీ లేదు. వాళ్ళని ఆదుకునే తుఫాను వస్తే వాళ్ళకి ఎంత బాధపడ్డారో, ఈ సంవత్సరం రైతులు ఎంత నష్టపోయారో లేదు. నువ్వు నీళ్లు లేవు, కాలువలు నీళ్లు లేవు. పోలవరం పూర్తి కాలేదు, పోలవరం పూర్తి చేస్తానని చెప్పి అప్పుడున్న నీటి శాఖ మంత్రి ఎప్పుడో చెప్పాడు. ఇవాళ మళ్ళీ ఆంబోతు ఒకడు వచ్చాడు సత్తనపల్లికి, నీటిపారుదల శాఖ మంత్రి ఆంబోతు. నీటిపారుదల శాఖ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి చిన్న క్వశ్చన్ అమ్మ. జగన్మోహన్ రెడ్డి కడప నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే మహిళలు రోడ్ల మీద నీటి బిందెలతో స్వాగతం పలుకుతున్నారు, ఖాళీ బిందెలతోటి. దాని గురించి కూడా ఇక్కడ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పట్టించుకోకపోవటం, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ గెలిపించండి మీ సమస్య తీరుస్తా అంటాం. ఎలా చూడాలంటారు? ఇప్పుడు ప్రస్తుతం తీర్చని సమస్య రేపు గెలిస్తే ఆయన తీర్చగలడంటారా? అంటే దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుంది మీరు చెప్పేది. ఖాళీ బిందెలతోటి తక్షణ యుద్ధ ప్రాతిపదికన ఏమన్నా చేసావా? ఇప్పుడు నువ్వేగా అధికారంలో ఉంది. ఇవాళ నీళ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. మొన్నటిదాకా రైతులకు పొలాలకు నీళ్లు లేవు, ప్రాజెక్టులు పూర్తి చేయడం చేత కాలేదు. ఇవాళ తాగునీళ్ళు లేవు. అలో రామచంద్రాని పత్తిపాడు కాన్స్టెన్సీలో కొంతమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాటర్ ట్యాంకీల ద్వారా నీళ్లు పంపిస్తూ ఉంటే మంచినీళ్ళు మీ ప్రభుత్వం ఎట్టాగో ఏడవలేకపోతుంది. స్వచ్ఛంద సేవ ద్వారా కొంతమంది ట్రస్ట్ వాళ్ళు ఆ ట్యాంకర్లు పంపిస్తుంటే మంచినీళ్ళు చూడలేక ఎల్లో కలర్ ఉంది, దాని పసుపు కలర్ ఉంది అని చెప్పిన ట్యాంకర్లను పోలీసులు పంపించి ఆపిచ్చేస్తావా? ఇంతకన్నా నీచమైన ఇంకెక్కడన్నా నీచమైన బుద్ధి నీకు తప్ప జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా ఉందా? పగవాడు కూడా మంచినీళ్ళు, పగవాడు కూడా అన్నం పెడుతుంటే సంతోషపడతారు ఎవరైనా. నీ అంత శాడిస్ట్ ఇంక ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడా ఈ ప్రపంచంలో? ఇంత దారుణంగా ట్యాంకర్లు నీళ్లు ఆపేయిస్తావా నువ్వు? ఇవాళ నువ్వు కడప నుంచి మొదలుపెట్టావు, ఎక్కడ నీళ్ళు ఉన్నాయి? సాగునీరు లేవు, తాగునీరు లేవు, ఏ నీళ్లు లేవు. నువ్వేమో ఒక పోరంబొక్కడికి ఒక ఆంబోతు గడికేమో నీటి పారుదల శాఖ ఇచ్చావు. ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ పెట్టలా. నీళ్లు లేవు, రైతులు అల్లాడుతున్నారని ప్రెస్ మీట్ పెట్టలా. ఇవాళ తాగునీరు లేవు అని ప్రెస్ మీట్ పెట్టలా. సంజనా సుకన్య అని పడి తిరుగుతూ ఉంటాడు, ఆడికి ఎన్ని పట్టవు. నీ సీఎంగా ఉండి నీకేంటి పబ్బి గేమ్లు ఆడుకుంటూ తాడిపల్లి ప్యాలెస్లో కూర్చుంటావు. ఎప్పుడన్నా ఒకరోజు బయటకు వస్తే పరదాలు కట్టుకొని బస్సులు పెట్టండి, జనాన్ని తోలండి అంటావు. వాళ్ళు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి, మందు సీసాలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, బెదిరించి
అన్ని రకాలుగా కూడా నీ సభకు జనాన్ని చేరేయాల్సి వస్తుంది. ఏం కర్మ బాబు ఇది జగన్మోహన్ రెడ్డి, మాకు ఈ రాష్ట్రానికి పెట్టిన దరిద్రం నువ్వు, అసలు ఎప్పుడు పోతుందా ఈ దరిద్రం అని చెప్పని ఎదురు చూస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా. నిజంగా జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రానికి నువ్వు మంచి చేయాలి అనుకుంటే నువ్వు దిగిపో వెంటనే. ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడతారు, అన్ని వర్గాల వాళ్ళు బాగుపడతారు. ఏదైనా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేసేది, చెయ్యబోయేది, ఆదుకునేది, న్యాయం జరిగేది, మళ్ళీ పోలవరం జరగాలన్నా, పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలన్నా, అమరావతి పూర్తి అవ్వాలన్నా, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావాలన్నా, మహిళలకి చట్టాలు వచ్చి రక్షణ ఉండాలన్నా, అలాగే అన్ని వర్గాల వాళ్ళకి న్యాయం జరగాలంటే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి రావాలా. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే ఈ రాష్ట్రానికి మళ్ళీ మంచి జరుగుతుంది. తాగునీరు, సాగునీరు అన్ని రకాలుగా కూడా మంచి చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ చేసే దమ్ము చంద్రబాబు నాయుడు గారికి ఒక్కళ్ళకే ఉంది.